తల్లి ప్రార్థన అనే కార్యక్రమానికి ప్రియ తల్లులందరికీ స్వాగతం. ప్రియులారా, 27వ రోజు దేవుని వాక్యాన్ని మనము ధ్యానిస్తున్నాం. ఈరోజు మనం ధ్యానిస్తున్న వాగ్దానం వచనం కీర్తనల గ్రంథము 103వ కీర్తన 17వ వచనం. ప్రియులారా, అలాగే నిర్గమకాండము 20వ అధ్యాయము 5వ వచనాన్ని మనము ధ్యానిస్తున్నాం. వాక్యం ఇట్లా పలుకుతుంది: మీ దేవుడైన యావేనైన నేను రోషము గలవాడను. నన్ను ద్వేషించు వారిలో తండ్రులు చేసిన తప్పులకు 3-4 తరముల వరకు నేను దండింతును. కానీ నన్ను ప్రేమించి నా నియమములను పాటించు వారిని 1000 తరముల వరకు కరుణింతును అని ప్రభు వాగ్దానం ఇస్తున్నాడు. ప్రియులారా, 10 ఆజ్ఞలు ప్రతి ఒక్క క్యాథలిక్కి పునాది వంటివి. మన ఆధ్యాత్మిక జీవితాలు ఈ ఆజ్ఞల పైన కట్టబడి ఉన్నాయి. అయితే ఈ 10 ఆజ్ఞలలో దేవుడు చెప్తున్న ఈ మాటని ఈరోజు మనం ధ్యానిస్తున్నాం. పిల్లరా, మొదటి ఆజ్ఞలో ఈ వచనాన్ని మాత్రం మనం ధ్యానిస్తున్నాం. మీ పిల్లలకు 1000 తరముల వరకు నేను కరుణ చూపించదను అని ప్రభు చెప్తుండగా ఆ కరుణ ఏంటి అని మనం ధ్యానిస్తున్నాం. కీర్తనల గ్రంథము 103వ అధ్యాయము 17వ వచనంలో ప్రభు చెప్తున్నాడు: ఎవరైతే నా యందు భయభక్తులు కలిగి నా ఆజ్ఞలు మీరు పాటిస్తారో మీ పిల్లల తరములు నేను మీకు కృప చూపుతాను, నేను దయ చూపుతాను అని చెప్పి ప్రభు అంటుండగా ఈ దయ ఏంటి, కృప ఏమిటి అనే అంశాన్ని ఈరోజు మనము ధ్యానిస్తున్నాం. ఎందుకంటే ఇది మనకు అర్థమైనప్పుడే దేవుడిచ్చిన వాగ్దానం ఎంత గొప్పదో మనకు అర్థమవుతుంది. ప్రియులారా, పోయిన సంవత్సరము నేను దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి నేను అడిగాను, ప్రభువా మరి ఈ సంవత్సరం మీరు నాకేం వాగ్దానం ఇస్తారయ్యా? నేను పరిచర్యలో అటు ఇటు వెళ్తూ ఉండగా మరి నా బిడ్డల్ని చూసుకునే అంత టైం ఉండదు కదా ప్రభు, మీరేం మాట్లాడతారని చెప్పి నేను ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు నాకు ఇచ్చిన వాగ్దానం ఏంటంటే, నీ పిల్లలకు నేను కృప చూపెదను అని ప్రభు నాతో మాట్లాడాడు. పిల్లరా, ఆ మాట ఎంత ఆదరణ, ఎంత ధైర్యం కలిగించిందంటే దేవుడు నా బిడ్డల్ని చూసుకుంటాడులే అనే ఒక ధైర్యం నాకు వచ్చింది. ప్రియ తల్లి, ఈరోజు మీరు కూడా ఇలాంటి ధైర్యం పొందుకోవాలని ఈ వచనాన్ని మనము ధ్యానిస్తున్నాం. మత్తయి సువార్త 9వ అధ్యాయము 9-13 వచనాలు మనం చూసినప్పుడు వాక్యం ఏం పలుకుతుందంటే, సుంకపు మెట్టు దగ్గర దేవుడు సుంకరి అయిన మత్తయిని పిలిచాడు. పిలిచి ఆ ఇంట్లో భోజనానికి వెళ్తుండగా పరిసయ్యులు, ధర్మశాస్త్ర బోధకులు యేసుప్రభుని చూసి ఏమంటున్నాడంటే, ఈయన పాపులతోనూ సుంకరులతోనే స్నేహం చేస్తాడు, వీళ్ళతో కలిసి భోజనం చేసి వీళ్ళతోనే ఉంటాడు కదా అని చెప్పి వాళ్ళు అంటున్నప్పుడు ప్రభు అంటున్నాడు, ఇదిగో రోగులకే వైద్యుడు కావాలి కానీ ఆరోగ్యవంతుడికి వైద్యుడు అవసరం లేదు కదా. నేను నీతిమంతులను పిలవ రాలేదు, నేను పాపులనే పిలవడానికి వచ్చాను. ప్రభు బలిని కోరువాడు కాదు, కారుణ్యంనే కోరువాడు, కనికరం కోరువాడు అనే వచనం మీరు గ్రహింపలేదా? మీరు వెళ్ళి మీరు నేర్చుకోనండి అని పరిసయ్యులతో, ధర్మశాస్త్ర బోధకులతో యేసు ప్రభు చెప్పటం మనం వింటున్నాం. ఆయన ఏమంటున్నాడంటే, నేను బలిని కోరలేదు, కరుణనే కోరాను అనే వాక్యాన్ని మీరు గ్రహించలేదా? గో అండ్ లెర్న్, నేర్చుకోనండి అని అంటున్నాడు. నేర్చుకోండి అని ఎప్పుడు అంటామండి? మనకి ఏదైనా భాష రాకపోతే నేర్చుకోండి అని అంటారు, చదువు రాకపోతే నేర్చుకోండి అంటారు, ఏదైనా పని రాకపోతే నేర్చుకోండి అంటారు. అంటే మనకు రానిది అప్పుడు దాన్ని నేర్చుకోవటం అని మనం అంటుంటాం. అందుకే ప్రభు ఏమంటున్నాడంటే, మీకేం తెలియదంటే కరుణ చూపించటం మీకు తెలియదు కనుక మీరెళ్ళి కరుణ చూపించటము నేర్చుకోనండి అని ప్రభు శిష్యులతో అనటము మనం చూస్తున్నాం. పిల్లరా, మత్తయి సువార్త 12వ అధ్యాయం 1-7 వచనాలు, చివరి 7 వచనంలో మనం చూస్తే ఇక్కడ ఒక సంఘటన మనం చూస్తున్నాం. యేసు ప్రభుతో పాటు శిష్యులు ప్రయాణం చేస్తున్నారు. వాళ్ళు ఒక పొలము గుండా వాళ్ళు ప్రయాణం చేస్తున్నప్పుడు ఆకలితో ఉండడం మూలన కొన్ని వెన్నులు తుంచుకొని వాళ్ళు తింటున్నప్పుడు ధర్మశాస్త్ర బోధకులు పరిసయ్యులు ఏమంటున్నారంటే, విశ్రాంతి దినమున చెయ్యకూడని పని నీ శిష్యులు చేస్తున్నారు కదా, వాళ్ళు చేతులు కడగకుండా తింటున్నారు, విశ్రాంతి దినమున ఇలా కొయ్యడము అది పని కదా అని వాళ్ళు అంటున్నారు. అప్పుడు ప్రభు ఏమంటున్నాడంటే, ఇదిగో దావీదు అనుచరులు వాళ్ళు ప్రయాణం చేసి వెళ్తున్నప్పుడు ఆకలి కొన్నప్పుడు దేవాలయంలోకి ప్రవేశించి దావీదు దేవుని యొద్ద సేవ చేసే యాజకులు తప్ప ఎవరు తినకూడని సముఖపు రొట్టెలు తినలేదా? మరి విశ్రాంతి దినము
పాటించాలని ఒక ఆజ్ఞ ఉంటే ఆ విశ్రాంతి దినమును పాటించకుండా యాజకులు అక్కడే ఉంటున్నప్పుడు అది వారికి తప్పుగా తీర్చబడలేదు కదా, నేను కనికరమునే కోరుతున్నాను కదా అని చెప్పి ప్రభు ధర్మశాస్త్ర బోధకులతో చెప్తున్నాడు. ఆయన ఏమంటున్నాడంటే, నేను బలిని కోరలేదు, కనికరమునే కోరాను కదా, నేనేం కోరుకుంటున్నాను అని చెప్పి ప్రభు తెలియజేస్తున్నాడు. హోషేయ గ్రంథము 6వ అధ్యాయము 6వ వచనంలో మనం చూస్తే ప్రియులారా, వాక్యం ఏం పలుకుతుందంటే, ఇక్కడ ఈ వచనం మనం చదువుతున్నాం, నేను బలిని కోరువాడను కాదు, కనికరమునే కోరువాడను అనే వచనం చూస్తున్నాం. అయితే ఈ కనికరము అని ఈ వచనాలన్నిట్లో మనం చదువుతుంటే అసలు కనికరం అంటే ఏంటి అని మనం చూస్తే ప్రియులారా, కనికరము దేవుని స్వభావము అని మనం చూస్తున్నాం. అంటే ఒక నేచర్. ఇప్పుడు కొంతమంది ఎక్కువ కోపం చూపించారనుకోండి, మనం ఏమంటామండి, అమ్మ కోపిష్టి అంటాం. ఒక వ్యక్తి చాలా పిస్నార్తనం చేస్తున్నాడు అనుకోండి, అమ్మ పిస్నారి అంటాం. ఇంకెవరైనా ఎక్కువ అసూయ చూపిస్తున్నారు అనుకోండి, చాలా అసూయ అండి వాళ్ళకి అని అంటుంటాం. అంటే ఒక మనిషి స్వభావములో ఏ గుణమైతే ఎక్కువగా పనిచేస్తుందో ప్రియులారా, ఆ గుణముతో వాళ్ళు పిలువబడతారు, ఆ గుణముతో వాళ్ళు గుర్తించబడతారు. కొంతమందిని మనం చూస్తే అసలు వీళ్ళకు ప్రేమనే లేదంటాం, ఇంకొంతమంది చాలా ప్రేమ గల్లవాడండి అంటారు, ఇంకొంతమంది వాళ్ళు చాలా మంచి వాళ్ళండి అంటారు. ఎందుకంటే వాళ్ళు మంచితనం చూపిస్తూ ఉంటారు. అయితే ఈరోజు మనం ఏం చూస్తున్నామంటే ప్రియులారా, కనికరము అనేది దేవుని స్వభావముగా మనం చూస్తున్నాం. లూకా సువార్త 6వ అధ్యాయము 36వ వచనంలో వాక్యం ఏమంటుందంటే, నీ తండ్రి కనికరం కలిగిన వాడు కనుక మీరును కనికరం కలిగి ఉండుడి అని వాక్యము తెలియజేస్తుంది. అంటే దేవుడు కనికరం కలిగిన వాడు అని వాక్యం స్పష్టం చేస్తుంది ప్రియులారా. ఎఫెసీయులకు రాసిన లేఖ 2వ అధ్యాయము 4 నుంచి 5 వచనాలు మనం చదివినట్లయితే ఈ వచనం నాకు చాలా ఇష్టం అండి. అక్కడ వాక్యం ఏమంటుందంటే, మనం ఇంకనూ పాపులమై ఉండగా, మరణించవలసిన ఒక స్థితి ఉండగా కరుణా సంపన్నుడైన దేవుడు ఈ లోకములకు వచ్చి పాపం నుండి మరణం నుంచి మనల్ని విడిపించెను అని ఎఫెసీయులకు రాసిన లేఖ 2వ అధ్యాయము 4-5 వచనాలలో మనం చదువుతున్నాం. అక్కడ యేసు ప్రభుని గురించి ఒక మాట చదువుతున్నాం, అదేంటంటే కరుణా సంపన్నుడు. చూడండి, సంపన్నులండి, వీళ్ళు సంపన్నుల కుటుంబం నుంచి వచ్చారండి అంటాం. అంటే ఏంటండి, చాలా డబ్బుంటే సంపద, కావాల్సిన దానికంటే ఎక్కువ ఉంటే వాళ్ళు సంపన్నులు అని మనం అంటుంటాం. ఇక్కడ ప్రభువుని గురించి వాక్యం ఏమంటుందంటే కరుణా సంపన్నుడు అని వాక్యం పలుకుతుంది. అంటే అమితమైన కరుణ కలిగిన వాడు దేవుడు గనుక కరుణా సంపన్నుడు అని ఆయన గురించి పునీత పౌలు గారు ఎఫెసీయులకు లేఖ రాస్తూ ఆయన చెప్తున్నాడు, ఇదిగో మన దేవుడు ఎవరో తెలుసా, ఆయన కనికర సంపన్నుడు అని అంటున్నాడు. ఈ మాట నాకు చాలా ఇష్టం అండి ప్రియులారా. ఆయన కనికరం చూపేవాడు. విలాప గీతాలలో మనం చూస్తే ప్రియులారా 3వ అధ్యాయము 22-23 ఈ 2 వచనాల్లో వాక్యం ఏమంటుందంటే, నా ప్రేమ గతించలేదు, నా కరుణ సమసిపోలేదు, ప్రతి ఉదయము దాన్ని వెదుకు వారికి నేను నా ప్రేమను అనుగ్రహిస్తున్నాను అని చెప్పి దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు. అంటే ప్రేమ గతించలేదు, ప్రేమ చనిపోలేదు. ఇంకా కొంతమంది అంటుంటారు కదా, నాకు ప్రేమ చచ్చిపోయిందండి, ఇంకా నాకు ప్రేమ లేదండి అంటారు. అయితే మనం ఎన్ని తప్పులు చేసినా, మనం ఎన్ని చేసినా దేవుని వాక్యం ఏమంటుందంటే ఆయన ప్రేమ గతించలేదు, ఆయన ప్రేమ చనిపోలేదు, ఆయన కరుణ సమసిపోలేదు, ఎండిపోలేదు ప్రియులారా. ప్రతి ఉదయం సూర్యుడు వచ్చి మనకెలా తన కాంతినిస్తున్నాడు, ప్రతి ఉదయం సూర్యుడు వస్తున్నప్పుడు మన జీవం ఆరంభమవుతుంది, మన దినం, మన డే ఆరంభమవుతుంది. సూర్యుడు రావటంతోనే అది ఆరంభమవుతుంది ప్రియులారా. అలాగే ప్రతి దినం దేవుడు తన కరుణని, తన కృపని మన మీద కృమ్మరిస్తున్నాడంట. కనుకనే ప్రతి దేవుని నమ్మిన వాళ్ళు ఆ కరుణ ద్వారా నడిపించబడుతున్నారు. ప్రియులారా, వాక్యం ఏం పలుకుతుంది అంటే, దేవుడు మోషేకి 10 ఆజ్ఞలు ఇచ్చాడు. మోషే 10 ఆజ్ఞలు తీసుకోవడానికి కొండపైకి వెళ్ళినప్పుడు మనం ఏం చూస్తున్నామంటే, మనం చదివామండి ఇంతకుముందు వచనం, నేను 1000 తరముల వరకు కరుణ చూపించువాడను అని ప్రభువు చెప్పాడు కదండి. ఈ 10 ఆజ్ఞలు తీసుకురావటానికి మోషే కొండపైకి వెళ్ళాడు. కొండపైకి వెళ్ళి ఇంకా కిందికి రానప్పుడు ఇజ్రాయేలు ప్రజలు ఏమంటున్నారంటే, అరే మమ్మల్ని ఇప్పటివరకు నడిపించిన మోషే ఏమయ్యాడో మాకు తెలియదు, కనుక మమ్మల్ని నడిపించడానికి ఏదైనా ఒకటి కావాలి అని చెప్పి ఒక బంగారు దూడను చేసుకొని దాన్ని ఆ కింద అహరోనుతో సహా అందరూ ఆరాధిస్తుంటున్నప్పుడు మోషే కొండ దిగి వచ్చాడు.
ఆ పలకలని స్వయంగా దేవుడు తన చేతి వేలుతో రాశాడు. కిందికొచ్చి కోపము పట్టజాలక ఆ 2 పలకలను కింద మోషే ఇసిరి కొట్టాడు. ప్రియులారా, వాక్యం పలుకుతా ఉంది. నిర్గమకాండము 34వ అధ్యాయము 4 నుండి 9 వచనాలు మనం చూసినప్పుడు వాక్యం ఏం పలుకుతుందంటే, దేవుడు మోషేని రెండోసారి కొండపైకి పిలిచినప్పుడు ఆయన తనే 2 రాతి పలకలను చేసుకొని ప్రభువు దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక చక్కటి వాక్యం మనం చూస్తున్నాము. నిర్గమకాండము 34వ అధ్యాయము 4 నుండి 9వ వచనం వరకు మనం చదువుతామండి. వాక్యం ఇట్లా పలుకుతుంది. నిర్గమకాండము 34 4వ వచనం నుండి, కనుక మోషే మొదటి పలకలు వంటి రాతి పలకలను 2 తయారు చేసెను. ప్రభు ఆజ్ఞాపించినట్లుగానే వానిని తీసుకొని మరుసటి ఉదయమున పెందెల కడనే కొండ మీదకి ఎక్కిపోయాను. ప్రభు మేఘం నుండి దిగి వచ్చి మోషే ఎదుట నిలుచుండి తన నామమును వెల్లడి చేసెను. అంటే తనెవరో తాను ప్రత్యక్షపరచుకున్నాడు అని మనం చూస్తున్నాం. 6వ వచనం ఏం పలుకుతుందంటే, ప్రభు మోషేకు ముందుగా సాగిపోవచ్చు ఇట్లు ప్రకటించెను, ప్రభు ఆయన కరుణామయుడు, దయాపరుడైన దేవుడు, సులభముగా కోపపడువాడు కాడు, నిత్యము ప్రేమ చూపువాడు, నమ్మదగినవాడు. ఆయన వేల మందికి కృపను చూపుచు దోషములను, అపరాధములను, పాపములను మన్నించువాడు, అయినను ఆయన నరుల పాపములను సహింపడు అని మనం వచనం చూస్తున్నాం. ప్రియులారా, ఇక్కడ సెకండ్ టైం మోషే 10 ఆజ్ఞలు తీసుకురావడానికి కొండపైకి వెళ్ళినప్పుడు ప్రభు తన నామాన్ని వెల్లడి చేశాడంట. ఇప్పుడు కొంతమంది అడుగుతారు కదండి, నీ పేరేంటి అని అడుగుతారు. నిన్ను అంటే మన గురించి వాళ్ళు అడుగుతుంటారు. అలా ప్రభు ఏం చెప్తున్నాడంటే, నేను ఎవరో తెలుసా అంటారు. అయితే దేవుడు మోషేకి ఏం చెప్తున్నాడంటే, మోషే నా నామం ఇది అని చెప్పి ఆయన మోషేకి బయలుపరుస్తున్నప్పుడు ప్రియులారా, ఆయన ఏమంటున్నాడంటే చూడండి, ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు వాళ్ళు ఒక ప్రశ్న అడుగుతారు, టెల్ మీ సంథింగ్ అబౌట్ యువర్ సెల్ఫ్. అంటే నువ్వేం చేస్తావు, నీ పేరేంటి, నువ్వేం చేసావు అన్నీ మన ఇంటర్వ్యూలో చెప్తూ ఉంటారు. ఎవరైనా మన అడుగుతుంటారు, మీరేంటండి అని మన గురించి తెలుసుకోవాల్సినప్పుడు మనం ఏంటో, మనం ఏం చేస్తామో మనల్ని గురించి మనము పరిచయం చేసుకుంటుంటాం. ప్రియులారా, ఇక్కడ మోషేకి ప్రభు పరిచయం చేసుకుంటున్నాడు. ఎంత గొప్ప దేవుడు అండి. ఆయన ఏమంటున్నాడంటే, ప్రభు మోషేకు ముందుగా సాగిపోవచ్చు ఇట్లు ప్రకటించెను, ఇట్లో బయలుపరుచుకున్నాడు, ప్రభు ఆయన కరుణామయుడు. ప్రియులారా, నేను కరుణ చూపు వాడను అని మనం ఇక్కడ చదువుతుంటే వాక్యం ఏమంటుందంటే, ఐఎమ్ మర్సిఫుల్ గాడ్. ఆయన అంటున్నాడు, నేను కరుణ కలిగిన దేవుడు. ఇంకా కింద చాలా ఉన్నాయండి. ఆయన ఏం చేస్తాడు, నేను దయాపరుణని, సులభంగా కోపపడవాడను కాదు, నేను నమ్మదగిన వాడను, ప్రేమ చూపువాడను. ఇలా ఏం చేస్తాడో ప్రభు అవన్నీ ఒకటొక్కటిగా రాస్తుంటే ఆ లిస్టులో ఫస్ట్ వన్ మనం ఏం చూస్తున్నామంటే, ఐఎమ్ ఎ మర్సిఫుల్ గాడ్, నేను కరుణ చూపువాడను అని చెప్పి ప్రభు అంటున్నాడు. ప్రియులారా, చూడండి, కొంతమందితో మనం స్నేహం చేస్తుంటాం. మనకు అప్పుడు వాళ్ళు అర్థం కాదు వాళ్ళు ఏంటి అని. కొద్ది రోజులైన తర్వాత వాళ్ళు ఏంటో మనకు అర్థమైనప్పుడు అనవసరంగా వీళ్ళతో పరిచయం పెట్టుకున్నామే, అనవసరంగా వీళ్ళ జోలికి వెళ్ళి మనం సమస్యలు తెచ్చుకున్నాం కదా, అసలు వీళ్ళు మనకు ఎందుకు అని అనిపిస్తుంది. ఎందుకంటే అప్పుడు వాళ్ళు ఏంటో మనకు అసలు అర్థమవుతుంది. కొన్నిసార్లు మనము వీళ్ళతో బాగుంటుంది అని మనం ఫ్రెండ్షిప్ చేస్తుంటామండి. కానీ ప్రియులారా, మన వాళ్ళ మైండ్ సెట్ పడనప్పుడు, వాళ్ళ గురించి మనకు అర్థం కానప్పుడు మనం స్నేహం చేస్తాం. అర్థం అయిన తర్వాత వీళ్ళతో మనకు వద్దులే అని చెప్పి వాళ్ళని విడిచిపెడుతుంటాం. అయితే ఈరోజు ఈ వాక్యం మనం ధ్యానిస్తుండగా ప్రియ తల్లి, దేవుడు ఏం చెప్తున్నాడంటే, నేను కనిక్కర సంపన్నుడిని, నేను కనిక్కరం కలిగిన దేవుడిని అని చెప్పి మోషేకి ఆయన బయలుపరుచుకొని తనని గురించి తాను ఆయన చెప్తుంటున్నప్పుడు, ఎప్పుడైతే దేవుడు ఏంటి అని మనకు తెలుస్తుందో ప్రియులారా, ఎప్పుడు మనము ఆయనను విడిచిపెట్టాం. కొంతమంది చూడండి, వాళ్ళు గుర్తుపట్టరు, వాళ్ళు ఎక్కడున్నారో, ఎవరితో ఉన్నారో, ఏం చేస్తున్నారో వాళ్ళు గుర్తుపెట్టకుండా చాలాసార్లు మంచి మంచి సంబంధాలను పోగొట్టుకుంటారు. ఇంకా కొంతమంది ఏం చేస్తారంటే ఆ రిలేషన్షిప్స్లో లాంగ్ రన్లో వాళ్ళు ఉండలేకపోతారు, ఎందుకంటే మనుషుల్ని గుర్తుపట్టరు. ఇంకొంతమంది మోసపోతుంటారు. కారణం ఏంటంటే మనుషుల్ని గుర్తుపట్టక, అరే మంచోళ్ళు అనుకున్నాం కదా, ఇలాగైపోయింది ఏంటి అని అంటాం. ఎందుకంటే వాళ్ళు ఏంటో మనకు తెలియదు. ఇక్కడ ప్రభు ఏమంటున్నాడంటే, తనని గురించి తాను చెప్తున్నాడు, నేను కనిక్కరం కలిగిన వాడను అని చెప్పి తన్ను తాను ఆయన బయలుపరుచుకుంటున్నాడు. అంటే ఒక మనిషితో మనము
కొనసాగాలంటే, ఆ సంబంధంలో ముందుకు వెళ్ళాలంటే ప్రియులారా, ఆ వ్యక్తి స్వభావం మనకు తెలియాలి. అప్పుడే వాళ్ళతో మనం ముందుకు వెళ్ళగలుగుతాము. కనుక మోషే ఎందుకు నడవగలిగాడంటే ఆయన దేవుడెవరో ఆయనకు తెలుసు. ప్రియ తల్లి, ఈరోజు నీవు ఆరాధిస్తున్న దేవుడెవరో నీకు తెలుసా? ఆయన స్వభావంలో మొదటి స్వభావం ఏమిటంటే ఆయన కనికరము కలిగిన దేవుడు అని వాక్యం పలుకుతాంది. నీ బిడ్డలకు నేను కరుణ చూపుతాను అని దేవుడు అంటుంటే అసలు ఆ కరుణ అంటే ఏంటో మనకు అర్థం కావాలి. మనం చూస్తున్నట్లయితే పిల్లరా, నిర్గమకాండము 25వ అధ్యాయము 17 నుండి 22 వచనాలు. ఇది చాలా వచనాలు ఉన్నాయండి, మీరు చదువుకోండి, ఇది అర్థం కావాలంటే. ప్రభు మోషేతో చెప్తున్న మాట ఏమిటంటే, అయ్యా నీవు ఒక మందసం తయారు చేయాలి. తుమ్మకర్రతో మందసం చేసి ఆ కర్రకి బంగారు పూతతో, అంటే ఆ పెట్టెకి ఒక చెక్కతో పెట్టె చేయాలి. ఆ చెక్క పెట్టె, ఆ తుమ్మకర్ర చెక్కతో చేసిన ఆ పెట్టెలో బంగారు పూత పూయాలి. దాని లోపల ఏం పెట్టాలి అంటే దేవుడు మోషేకిచ్చిన ఈ 10 ఆజ్ఞలు, అంటే 2 రాతి పలకలు, అహరోను చేతికర్ర, అలాగే మన్నాతో కూడిన పాత్ర, ఇవి 3 కూడా ప్రిలరా ఆ మందసము పెట్టెలో ఉండాలి. ప్రభు చెప్తున్నాడు, ఆ పెట్టె పైన ఒక మూత చెయ్యాలి. అది కరుణాపీఠము అని దానికి పేరు. ఆ మూత ఎలా చెయ్యాలి అంటే మేలిమి బంగారముతో ఆ మూతను చెయ్యాలి. అది అఖండంగా, అంటే ఒకే చెక్కతో, లేక ఎక్కడెక్కడ ముక్కలు లేకుండా అది ఫ్లాట్గా ఒకేసారి చేయబడినదై ఉండాలి. దానిపైన 2 కెరేబులని ఆ పలకకి అంటుకొనే అవి ఉండాలి. అటు చివరికి ఇటు చివరికి అటొక కెరేబు ఇటొక కెరేబుని చెయ్యాలి. ఆ కెరేబుల రెక్కలు ఆ కరుణాపీఠాన్ని కమ్ముకొని ఉండాలి. మీరు చూస్తే పిల్లరా, మీరు ఎప్పుడైనా కరుణాపీఠము మర్సీ సీట్ అని మీకు కొడితే మీరు చూడొచ్చు. అయితే ఆ కెరేబులు ఏం చేస్తాయంటే ఆ రెక్కలను ఇట్లా కప్పేసి ఆ పీఠాన్ని అటొక కెరేబు దూత ఇటొక కెరేబు దూత ఆ రెక్కలను ఇట్లా కప్పేసి ఆ కరుణాపీఠం పైన ఉంటారు. అయితే వాక్యం ఏం పలుకుతుందంటే ఆ దూతల ముఖము ఒకదానికొకటి ఎదురుగా ఉండాలి, ఆ ముఖము కిందికి చూస్తూ ఉండాలి. ఇలా కరుణాపీఠాన్ని చెయ్యాలి అని చెప్పి మోషేకి దేవుడు ఆజ్ఞ ఇస్తాడు. అయితే పిల్లరా, ఈ కరుణాపీఠం అంటే ఏమిటి అని మనం చూస్తే, ఆ కరుణాపీఠానికి ఆ మందసము దాన్ని మొయ్యటానికి పిల్లరా ఈ తుమ్మ కర్రలతో, అంటే ఉంగరాలు అటు ఇటు ఇలా ఉంగరాలు చేసి ఆ మందసానికి పెట్టాలి. దాంట్లో ఒక తుమ్మ కర్రను పెట్టి దానిపైన బంగారు పూత, ఆ తుమ్మ కర్రకు బంగారు పూత పూసి వాటిని మోయటానికి వాటిని వాడుతూ ఉంటారు. అయితే వాక్యం ఏం పలుకుతుందంటే ఇది దేవుని సింహాసనానికి గుర్తుగా ఉంది పిల్లరా. ఆ కరుణాపీఠములో ఆ కెరేబులు ఇలా చూస్తూ ఆ కరుణాపీఠం వైపుకు చూస్తూ ఉన్నారు. ఎందుకు కెరేబులు కావలి ఉన్నారంటే దేవుడు పరిశుద్ధుడు గనుక. ఏదైనా తోటలో చూసినట్లయితే ఎప్పుడైతే ఆదాము ఏవమ్మలు పాపం చేశారో మళ్ళీ ఏదైనా తోటలోకి వెళ్ళి ఆ జీవ ఫలాన్ని తినకుండా వాళ్ళు బయటికి గెంటి వేయబడి అక్కడ కెరేబులు ప్రిలరా కావలిగా ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. ఆది కాండములో మనం చూస్తే వాక్యం పలుకుతోంది, కెరేబులు వాళ్ళు అక్కడ కావలి కాస్తున్నారు ఏదైనా తోటకి. ఆది కాండము 3వ అధ్యాయం 24వ వచనంలో మనం చూస్తున్నాం. అలాగే యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో మనం చూస్తే కెరేబులు దేవుని సింహాసనం దగ్గర పరిశుద్ధుడు 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 అని చెప్పి దేవుణ్ణి స్తుతిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. అంటే ఈ కెరేబులు చేసే పని ఏమిటంటే యెహెజ్కేలు గ్రంథంలో కూడా మనం చూస్తున్నాం ప్రియులరా. కెరేబులు చేసే పని ఏమిటంటే కెరేబులు పరిశుద్ధతను, దేవుని పరిశుద్ధతను వాళ్ళు కాపాడుతూ ఉంటారు. ఆ కరుణాపీఠాన్ని వాళ్ళు చూస్తూ ఉంటారు ప్రియులరా. నిర్గమకాండము 25వ అధ్యాయము 19 నుంచి చూస్తున్నామండి. కరుణాపీఠమునకు 2 కొనల వద్ద వాటిని ఉంచవలేను, అవి కరుణాపీఠముతో ఏకాండముగా నుండవలేను, అవి రెక్కలు పైకి విచ్చుకొని ఉండవలేను. అట్లయినా ఆ రెక్కలు కరుణాపీఠమును కప్పివేయును. ఆ ఆకృతులు ఒకదానికొకటి ఎదురుగా ఉండి కరుణాపీఠం వైపు చూచుచుండవలయును. కరుణాపీఠమును మందసపు పెట్టె పైన ఉంచుము. నేను నీకు ఒసగు శాసనములను ఆ మందసపు పెట్టెలో ఉంచుము. ఆ కరుణాపీఠము నుండి
ఈ వచనం జాగ్రత్త గమనించాలి. ఆ కరుణా పీఠము నుండి శాసనము గల మందసపు మీద నుండు 2 కెరేబు దూతల బొమ్మల నడుమ నుండి నేను మిమ్ము కలుసుకొందును, అక్కడి నుండియే ఇజ్రాయేళ్ల కొరకు సమస్త నియమములను నేను మీకు ప్రసాదింతును అని చెప్పి దేవుడు మోషేతో మాట్లాడుతున్నాడు. ఆయన ఏమంటున్నాడంటే, అయ్యా ఆ మందసం పైన ఉన్న ఆ కరుణాపీఠం పైన ఉన్న కెరేబుల మధ్య నుండి ఆ కింద ఉన్న శాసనము అంటే 10 ఆజ్ఞలు ఉన్నాయి కదండి. ఈ 10 ఆజ్ఞలు దేవుని వాక్యాలు. ఆ మన్నా పాత్ర దేవుడు సమకూర్పు అంటే ప్రావిడెన్స్, ఆయన ఎలా ఇజ్రాయేలు ప్రజలని పిల్లరా ఆయన నడిపించాడో దానికి గుర్తుగా ఉంది. అహరోను చేతికర్ర ఆయన అధికారానికి గుర్తుగా ఉంది. పిల్లరా ఆయన అంటున్నాడు, ఆ మందసపు పెట్టె పైనుంచి ఆ కరుణాపీఠము ఆ కెరేబుల దూతల మధ్యలోంచి నేను మీతో మాట్లాడతాను, మీరు చేయవలసిన ప్రతి పని నేను అక్కడి నుండే చెప్తాను అని చెప్పి మోషేతో దేవుడు చెప్తున్నాడు. అంటే దేవుడు ఎక్కడి నుంచి మాట్లాడతాడు? కరుణాపీఠము మధ్య నుంచి, కెరేబుల మధ్య నుంచి, మందసము మధ్య నుంచి ఆయన మనతో మాట్లాడతాడు. ప్రియులరా, నేను నీ పిల్లలకు నేను కరుణ చూపుతాను అని అంటే, అందుకే ఇది మనకు అర్థం కావాలి. వాక్యం ఏమంటుందంటే చూడండి, ఒక చైర్ ఉంటే చైర్ నిలబడాలంటే దానికి 2 కాళ్ళు ఉన్నాయి. ఆ 2 కాళ్ళు ఉంటేనే అది నిలబడగలుగుతుంది. అలాగే ప్రియులరా, దేవుని సింహాసనానికి 2 కాళ్ళు ఉన్నాయంట. కీర్తనల గ్రంథము 97వ అధ్యాయము 1-2 వచనాలు మనం చూస్తే నీతి న్యాయము పైన ఆయన సింహాసనం వేయబడ్డదంట. అంటే ఒక కాలు నీతి అయితే ఒక కాలు న్యాయం. ప్రియులరా, అంటే గాడ్స్ లా జస్టిస్ అని మనం చూస్తున్నాం. అంటే ఒక కాలు నీతి, ఒక కాలు న్యాయం. ఈ రెండిటి పైన దేవుని సింహాసనం వేయబడ్డది. అక్కడి నుండే ఆ శాసనాల నుంచే దేవుడు మనకు మాట్లాడతాడు. దేవుడు ఆయన మనకు ఆజ్ఞలు ఇచ్చాడు. పిల్లరా, ఆయన ఇచ్చిన ఆజ్ఞలలో ఒక ఆజ్ఞ, అన్ని ఆజ్ఞలు చేసి ఒక్క ఆజ్ఞ తప్పిపోయినా అన్నీ తప్పిపోయినట్టే. అయితే ఏ ఒక్క మనిషి కూడా పరిపూర్తిగా దేవుని ఆజ్ఞలను పాటించలేడు. అందుకే ప్రతి దివ్య బలి పూజలో మన పాపాలు మనం ఒప్పుకుంటాం. అయ్యా, తలంపు చేత, వాక్కు చేత, క్రియల చేత, అశ్రద్ధ చేత నేను ఏం తప్పులు చేశానో, పాపాలు చేశానో నన్ను మన్నించు ప్రభువా అని మనం ప్రతి దివ్య బలి పూజలో మనం దేవుని అడుగుతుంటాం. కారణం ఏమిటంటే ప్రియులరా, మనిషి తలంపులో, మాటలో, అశ్రద్ధలో, జీవితంలో ఎక్కడో ఒక చోట ప్రతిదినం మనిషి తప్పిపోతూ ఉంటాడు. ఎందుకంటే ఏ ఒక్క మనిషి కూడా పరిపూర్ణుడు కాదు ప్రియులారా. కనుక వాక్యం ఏం చెప్తుందంటే, ప్రభు అంటున్నాడు, ఇదిగో నేను నీతితో నా నీతి మీరు పాటించాలి. ఆ నీతి పాటించినప్పుడు చేయాల్సిందేంటి? శిక్ష. నీతిని మనం అనుసరించినప్పుడు, నీతి మనం చేయనప్పుడు శిక్షకు పాత్రులుగా మనం మారిపోతున్నాం. ఈ రెండే ఆయన సింహాసనానికి ఆధారాలు ప్రియులారా. అందుకే వాక్యం ఏం చెప్తుందంటే, అక్కడి నుండి ప్రభు మాట్లాడుతున్నాడు. ప్రతి మనిషి తప్పు చేస్తున్నాడు కనుక వాక్యం అంటుంది, లేవి కాండము 16వ అధ్యాయము 12 నుండి 15 వచనాలు మనం చూసినట్లయితే వాక్యం ఏమంటుందంటే, ప్రతి సంవత్సరానికి ఒక్కసారి ప్రధాన యాజకుడు గొర్రెపిల్ల రక్తాన్ని తీసుకొని పిల్లరా ఆ కరుణాపీఠం మీద వేయాలంట. 3 భాగాలుగా ఉంది. అది ఒకటి ఏంటంటే ఆవరణము, ఔటర్ కోట్ అంటున్నాము, పరిశుద్ధ స్థలము, ఇన్నర్ కోట్, అలాగే అతి పరిశుద్ధ స్థలము, మోస్ట్ హోలీ ప్లేస్ అంటున్నాం. ప్రియులరా, ఇక్కడికి ఆవరణంలోకి అందరు రావచ్చు, పోవచ్చు, ఎవరైనా రావచ్చు. అతి పరిశుద్ధ స్థలంలోకి కొంతమందికి అనుమతి, పరిశుద్ధ స్థలంలోకి కొంతమందికి అనుమతి, అతి పరిశుద్ధ స్థలంలోకి యాజకుడు తప్ప ఎవరు వెళ్ళడానికి వీలు లేదు ప్రియులరా. ఆ యాజకుడు కూడా సంవత్సరానికి ఒక్కసారే గొర్రెపిల్ల రక్తాన్ని తీసుకొని లోపలికి వెళ్తుంటున్నప్పుడు వాళ్ళకి తాడు కట్టి లోపలికి పంపిస్తారంట. ఒకవేళ ఏమైనా జరిగి వాళ్ళు చనిపోతే లోపలికి ఎవరు వెళ్ళకూడదు కాబట్టి అలా వాళ్ళని బయటికి లాగుతారంట. అంటే అంత పరిశుద్ధత కలిగిన ఆ స్థలంలోకి కరుణాపీఠం దగ్గరికి వెళ్ళి ఆ కరుణాపీఠం పైన ఈ గొర్రెపిల్ల రక్తాన్ని ప్రోక్షించాలంట ప్రియులరా. దేవుడు ఏమంటున్నాడో తెలుసా? అది ప్రాయశ్చిత్తము. అంటే ఆ కరుణాపీఠం మీద దేవుడు ఆసీనుడై ఉంటాడు మొదటిగా, ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు. ఆ కరుణాపీఠం మీద దేవుడు ఆసీనుడై ఉంటాడు. రెండవదిగా మనం ఏం చూస్తున్నామంటే అదే ప్రాయశ్చిత్త బలి ప్రియులరా. ఇప్పుడైతే గొర్రెపిల్ల రక్తం కాదు కానీ యేసుక్రీస్తు రక్తము దాని మీద ప్రోక్షించబడ్డది. వాక్యంలో మనం చూస్తే వాక్యం ఏమంటుందంటే, మనం పొందుకున్న స్థలం కరుణాపీఠం.
హెబ్రీయులకు రాసిన లేఖ 4వ అధ్యాయము 6వ వచనం ఏమంటుందంటే, దయానిధి అయిన ఆయన దగ్గరికి, ఆయన కృపాసనం యొద్దకి మనం వెళ్తూ ఆయన కృపను మనం పొందుకుందుదాము అని వాక్యం తెలియజేస్తూ ఉంది. హెబ్రీయులకు రాసిన లేఖ 4వ అధ్యాయము పిల్లరా వాక్యం ఇట్లా తెలియజేస్తుంది. హెబ్రీయులకు రాసిన లేఖ 4వ అధ్యాయము 16వ వచనం, కావున ధైర్యవంతులమై మనము దయానిధి యగు దేవుని సింహాసనమును సమీపింతుము, అచట మనము కృపను పొంది అవసరమునకు ఆదుకొనగల అనుగ్రహమును కనుగొందుము అని వాక్యం చూస్తున్నాం. అంటే మీరు ధైర్యంతో, అప్పుడైతే యాజకులు సంవత్సరానికి ఒక్కసారే వెళ్ళేవాళ్ళు, ఎందుకంటే అది దేవుని సింహాసనం. కెరేబులు కావలి కాలుస్తున్నారు ఆయన పరిశుద్ధతకి. ఎవరైనా అపవిత్రులు లోపలికి వెళ్ళి ఆ పరిశుద్ధత ముందు నిలబడలేరు, ఆయన సింహాసనం కనుక. రెండవది మనం ఏం చూస్తున్నామంటే అది ప్రాయశ్చిత్తము చేసే ఒక స్థలముగా మనం చూస్తున్నాం. అదే స్థలాన్ని మనం పొందుకునే స్థలములాగా కూడా మనం చూస్తున్నాం. ప్రియులారా వాక్యం ఏం పలుకుతుందంటే, యేసు ప్రభు తన రక్తాన్ని ఆ కరుణాపీఠం మీద ప్రభు సన్నిధిలో కృమ్మరించినప్పుడు ప్రియులారా ప్రతిదినం ఆయన సన్నిధికి మనం వెళ్ళటానికి అర్హులుగా మనం మారుతున్నాం. ఎక్కడో ఒక చోట మనం తప్పిపోతున్నప్పుడు మన మీదికి రావాల్సిన శిక్ష రాకుండా ఆయన దయ కాపాడుతుంది. దయ అంటే కరుణ అంటే ఏంటి తెలుసా ప్రియులారా? మనిషి పాపం చేసినప్పుడు, ఒక మనిషి పాపం చేసినప్పుడు దేవుడి నుంచి మనం దూరం అయిపోవలసిన వాళ్ళం. దేవుడు ఖండనకి గురవలసిన వాళ్ళం, అంటే దేవుడు ఖండిస్తాడు. మూడవదిగా దేవుని శిక్షకు మనం గురి అవ్వవలసిన వాళ్ళం. కానీ దయ ఏం చేస్తుందంటే దేవుడి నుండి మనల్ని దూరం కానివ్వట్లేదు. దేవుడు మనని ఖండించటం లేదు, దేవుడు మనని శిక్షించట్లేదు. ఇదే దయ ప్రియులారా. మీరు అర్థం చేసుకోవాలి. నేను మీ పిల్లలకు నేను కరుణ చూపించదను, నేను మర్సీ చూపిస్తా అని దేవుడు అంటున్నాడు. అంటే అర్థం ఏమిటో తెలుసా? ఒక మనిషి తప్పు చేసినప్పుడు శిక్ష అనుభవించాలి. ఆ శిక్ష అనుభవించకుండా చేసేదే కరుణ. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నాకు ఒక ₹1,00,00,000 అప్పు ఉందండి. అప్పుంటే ఎవరో ఒకరు వచ్చి ఏమంటారంటే, ఇదిగో నువ్వు ఆ ₹1,00,00,000 కట్టవలసిన అవసరం లేదు. అది కరుణ. అది కరుణ ప్రియులారా. వాక్యం ఏమంటుంది అని అంటే, దేవుడు మనం పొందాల్సిన శిక్ష మనకు పడకుండా ఆ కరుణ మనకు ఆపుతుంది. అయితే దేవుడు ఏమంటున్నాడంటే, నీ పిల్లలకు నేను కరుణ చూపిస్తానంటే ఏంటో తెలుసా? నన్ను వెంబడించని వారికి తండ్రుల దోషము, పిల్లల దోషం, వాళ్ళ పిల్లలకు 4 తరాల వరకు నేను వారిని దండింతును అని ప్రభు చెప్పాడు. అంటే కరుణ లేకపోతే దండన ఉంటుందండి. ఎక్కడ కరుణ ఉంటుందో అక్కడ దండన ఉండదు, పనిష్మెంట్ ఉండదు ప్రియులారా. అందుకే కరుణ అని మనం ప్రార్థిస్తుంటాం. కరుణ జపమాల కూడా మనం చెప్తుంటాం కదా పిల్లరా. అది చెప్పటం ఏంటంటే దేవుని కరుణను మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఆ శిక్ష మనకు పడకుండా కరుణ మనల్ని రక్షిస్తుంది ప్రియులరా. అంటే శిక్ష పడకుండా ఉండటం కరుణ. ప్రియులరా, దేవుడు వాగ్దానం ఇస్తున్నది ఏంటంటే, నీ పిల్లలకి నేను కరుణ చూపించదను. కీర్తన 103:17 మనం చూస్తే, నీ పిల్లలకి నేను కృప చూపించదను అని ప్రభు చెప్తున్నాడు. నిర్గమకాండం 20వ అధ్యాయం 5వ వచనంలో నేను మిమ్మల్ని కరుణింతును అని మనం చదివాం. కరుణ అంటే మనం శిక్షకు అర్హులము, కానీ ఆ శిక్ష మనకు పడట్లేదు, అది కరుణ. కీర్తనల గ్రంథము 103వ అధ్యాయము 17వ వచనంలో మనం చూస్తే, నీ పిల్లలకి నేను కృప చూపెదను అంటున్నాడు ప్రభు. అయితే ఈ కరుణ కృప ఒకటి కాదు ప్రియులారా. కరుణ మనని కృపలోకి నడిపిస్తుంది. కరుణ శిక్షని క్షమించి దండన పడకుండా చేసి ఆశీర్వాదంలోకి మనని నడిపించేదే కృప ప్రియులారా. అందుకే దేవుడు ఏమంటున్నా అంటే, నీ బిడ్డలకి నేను కరుణనిస్తాను, నీ బిడ్డలు నేను కరుణిస్తాను, నీ బిడ్డలకి నేను కృప చూపిస్తాను అని తల్లిని అంటున్నప్పుడు తల్లులు ఎంత ప్రార్థన చేయాలి? ప్రభా, నీ కరుణ నా బిడ్డల మీద ఉండును గాక, నీ కృపతో నా బిడ్డల్ని నడిపించండి అయ్యా అని చెప్పి తల్లి ప్రార్థన చేయాలి. పిల్లరా, ఇంకా చక్కగా అర్థం చేసుకోవాలంటే కొన్ని ఉదాహరణలు మనం చూస్తున్నాం. అబ్రహాము ఇస్సాకుని సమర్పించడానికి కొండపైకి వెళ్ళాడు పిల్లరా. అయితే
ఆ ఇస్సాకును బలివ్వటానికి అబ్రహాము కత్తి ఎత్తినప్పుడు ఆ కత్తి ఆపింది దేవుని కరుణ. అయితే ఇస్సాకుకు బదులుగా ఒక గొర్రెపిల్లను సమకూర్చి ఆ గొర్రెపిల్లని ఇస్సాకుకు బదులుగా బలి ఇచ్చింది దేవుని కృప. తప్పిపోయిన కుమారుణ్ణి మనం చూస్తే, తప్పిపోయిన కుమారుడు తండ్రి దగ్గరకు వచ్చాడు. వచ్చినప్పుడు తండ్రి కుమారుణ్ణి క్షమించాడు. అది కరుణ. క్షమించటం కరుణ ప్రియులారా. అక్కడ ఆగిపోలేదు ఆ కరుణ. కరుణ కృపలోకి నడిపించింది. తండ్రి ఏం చేశాడంటే ఆ మురికి బట్టలు తీసేసి ప్రశస్తమైన, అంటే ఆ పిచ్చి బట్టలు వేసుకొని వచ్చిన ఆ కొడుకును తండ్రి చూడలేకపోయాడు. ఆ బట్టలన్నీ తీసేసి ఆ ప్రశస్తమైన వస్త్రములు ధరింపజేసి కాళ్ళకు చెప్పులేసి వేళ్ళకి ఉంగరం పెట్టాడు. అది కృప. కోల్పోయిన అధికారము మళ్ళీ తన కుమారుడికి తండ్రి ఇచ్చాడు. అది కృప ప్రియులారా. వాక్యంలో మనం చూసినట్లయితే మంచి సమరయుడు దొంగల చేత కొట్టబడ్డ ఒక వ్యక్తిని చూశాడు. చూసి ఆయన గాయాలన్నీ కట్టాడు. అది కరుణ. కట్టి సరేలే అని అక్కడితో సరిపెట్టుకోలేదు ప్రియులారా. వాక్యం ఏమంటుందంటే ద్రాక్షరసముతో తైలముతో ఆయన గాయములు కట్టి అతను తీసుకొని వెళ్ళి పూటకుళ్ళ ఇంట్లో పెట్టి కావలసిన డబ్బులు కట్టి ఆయన అంటున్నాడు, ఇదిగో ఇంకా కావాల్స్తే కూడా నేను ఇస్తాను, ఈయనకేం కావాలో మీరు చూసుకోండి అని చెప్పి మంచి సమరయుడు గాయపడ్డ ఆ వ్యక్తిని అక్కడ వదిలి వెళ్ళటం మనం చూస్తున్నాం. అయితే గాయాలు కట్టటం కరుణ. అయితే గాయాలకు పైన తీసుకొని వెళ్ళి పూటకుళ్ళ ఇంట్లో పెట్టి ఆయనను చూసుకోమని చెప్పటము దేవుని కృప ప్రియులారా. పునీత పౌలు గారి జీవితంలో చూస్తే సౌలుగా ఉన్న వ్యక్తిని దేవుడు పౌలుగా మార్చాడు. అది కరుణ. పాపిలో కంటే ఘోరమైన పాపినయ్యా, నేను మహాపాపిని అంటున్నాడు పౌలు గారు. కానీ అలా సౌలుని పౌలుగా మార్చటంతో ఆగిపోలేదు ఆ కరుణ. ఆ కరుణ కృపలోకి నడిపించింది. ఆ కృప ఏమిటో తెలుసా? అపోస్తలుడుగా ఆయన పిలువబడ్డాడు. దేవుని సువార్త ప్రకటించే బాధ్యత పునీత పౌలు గారికి అందజేయబడ్డది. అదే కృప ప్రియులారా. దేవుడు మనం ప్రార్థిస్తుంటున్నప్పుడు ఎక్కడి నుండి చూస్తాడు అని అంటే ఆ కరుణా పీఠము గుండగా మనల్ని చూస్తాడు ప్రియులారా. అంటే ఆ రక్తము గుండా కరుణ. ఆయన ఏమంటాడు మోషేతో, మోషే ఆ కరుణా పీఠము గుండా నేను నీతో మాట్లాడతాను, ఇజ్రాయేలు ప్రజలతో మాట్లాడతాను. ప్రతిరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. అంటే ప్రియులారా ఆ కరుణా పీఠం నుంచే దేవుడు మనతో మాట్లాడతాడు. అంటే యేసు ప్రభు చిందిన రక్తము ద్వారా, అంటే ఆ రక్తాన్ని చూస్తూనే దేవుడు మనతో మాట్లాడతాడు. ఆ యేసు ప్రభు రక్తం గుండా కాకుండా మనము ఆయన ముందు నిలబడడానికి మనం అర్హులము కాదు ప్రియులారా. అంటే ఇప్పుడు చూడండి, సూర్యగ్రహణం కానీ లేక చంద్రగ్రహణం కానీ పడుతుంటే ఏదో ఒక దాని త్రూ మనం చూస్తాం, అది చూడకపోతే కళ్ళు పోతాయి అట్లా అని చెప్తా ఉంటారు కదా. అంటే ఇది ఒక కరెక్ట్ యాప్ట్ ఎగ్జాంపుల్ కాదు, బట్ స్టిల్ ప్రియులారా అర్థం చేసుకోవడానికి చెప్తున్నాను. దేవుడు మనల్ని చూస్తుంటున్నప్పుడు ఎలా దేవుడు చూస్తాడంటే ఆయన రక్తము గుండా నేను చూస్తాడు ప్రియ తల్లి. ఆయన రక్తము గుండా మన పిల్లల్ని ఆయన చూస్తాడు. ఆయన రక్తము గుండా మన సంబంధాలను చూస్తాడు. ఆయన రక్తం గుండా మన వివాహాలను చూస్తూ ఉంటాడు. అందుకనే మనము కరుణించబడుతున్నాం. కారణం ఏమిటి అంటే ఆయన సింహాసనము ఒకవైపు నీతి, ఒకవైపు న్యాయం ఉంది. ఆయన ఆ రక్తము గుండా చూస్తున్నాడు కనుక శిక్ష పడకుండా మనం తప్పించబడుతున్నాం. కనుక ప్రతి తల్లి ఏం ప్రార్థన చేయాలి అని అంటే వాక్యం అంటుంది, మొదటి సమూయేలు గ్రంథము 7వ అధ్యాయం 29వ వచనంలో దావీదుతో దేవుడు అంటున్నాడు, అయ్యా నేను నీకు దయ చూపుతాను, నీ పిల్లలని ఈ సింహాసనం మీద ఉండేటట్టు నేను చేస్తాను అని చెప్పి దావీదుకు ప్రియులారా దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు. 2వ సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము 29వ వచనం ఇట్లా పలుకుతుంది, కావున నీవు ఈ దాసుని వంశమును దీవింతువేని నా కుటుంబం వారు కలకాలమును ఎదుట బ్రతికిపోదురు. ప్రభు నీవు మాట ఇచ్చితివి, ఇక నీ దీవెన వల్ల ఈ దాసుని వంశము సదా వర్ధిల్లునుగాక అని చెప్పి దావీదు ప్రార్థిస్తున్నాడు. ప్రియులారా దావీదు ప్రార్థన ఇదైతే మరి మన ప్రార్థన ఇంకెంత ఉండాలి? ఆయన దయ కొరకు, ఆయన కరుణ కొరకు మనం ఇంకెంత ప్రార్థన చేయాలి? మనం అడగాలి, ప్రభువా నీ కరుణ నా పిల్లల తరం ఉండునుగాక, నీ కృప మమ్మల్ని నడిపించునుగాక అని చెప్పి మనం ప్రార్థన చేయాలి. ప్రియులారా కరుణ అని మనము జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు శిక్షకు పాత్రులైన మనము, అంటే మన పిల్లలు ఏదైనా పొరపాట్లు చేసి తప్పులు చేసి
వాళ్ళ జీవితాన్ని పోగొట్టుకుంటున్నప్పుడు, లేక ఎక్కడైనా వాళ్ళు చిక్కుకొని ఉన్నప్పుడు తల్లి ప్రార్థన చేయాల్సింది ఏంటో తెలుసా? ప్రభువా, నీ కరుణ చూపియ్యా, 1000 తరాల వరకు నువ్వు కరుణ చూపుతానన్నావు కదా ప్రభువా, నీ కరుణ నా బిడ్డలకు చూపించు ప్రభువా అని చెప్పి మనం ప్రార్థన చేస్తే వాళ్ళు శిక్ష పడకుండా ప్రభువు మన బిడ్డల్ని విడిపించి కృప ద్వారా వాళ్ళని బలవంతులుగా దేవుడు చేస్తాడు. ప్రియ బిడ్డ, కరుణ కొరకు ప్రతి తల్లి ప్రార్థన చేయాలి. ఈరోజు కళ్ళు మూసుకుందాం, మనం ప్రార్థన చేస్తాం. వాక్యం ఏమంటుందంటే, అబ్రహాముని దేవుడు దర్శించినప్పుడు అబ్రహాము ద్వారా తన కొడుకైన ఇస్సాకును దర్శించాడు. ఇస్సాకు ద్వారా యాకోబును దేవుడు దర్శించాడు. ఆయన అంటున్నాడు, ఇదిగో నేను అబ్రహాం దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను అంటున్నాడు. మన పిల్లలకి ఆయన కరుణ చూపువాడై ఉన్నాడు. స్తోత్రం నాయన. పరిశుద్ధాత్ముడ నా తండ్రి, నీకు వందనాలయ్యా. ఈ సమయాన్ని మీకు అర్పిస్తూ ఉన్నాం నాయన. నీ కరుణా పీఠనము దగ్గర నుంచి హెబ్రీ రాసిన లేఖ 4వ అధ్యాయం 16వ వచనంలో, దయానిధి అగు నీ కృపాసనం యొద్దకి, నీ సింహాసనం యొద్దకు మేము వచ్చామయ్యా, నీవు కృప చూపమని అడుగుతున్నాము నా తండ్రి. నీకు స్తోత్రములు నాయన. మా బిడ్డలని మీకు అర్పిస్తున్నాం. నిర్గమాకాండం 20వ అధ్యాయం 5వ వచనం, కీర్తనల గ్రంథం 103 17వ వచనం ప్రకారం మేము ప్రార్థిస్తున్నాం నాయన. నీ కరుణ మా బిడ్డలు చేసిన ప్రతి పొరపాట్ల వల్ల పడిన శిక్షను తొలగించునుగాక నాయన. నీ కృప మా బిడ్డలని బలపరచునుగాక నా తండ్రి. నా కుమారుడా, నేను అనుగ్రహించు కృప ద్వారా బలవంతుడవు కమ్ము అని చెప్పి పలికిన దేవుడవయ్యా, ఈరోజు నీ కృప మా బిడ్డలకు అనుగ్రహించబడనుగాక. తరతరములు నా తండ్రి నీ కృప నడిపించునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం నాయన. హల్లెలూయా, స్తోత్రం ప్రభువా. ఏకీభవించి ప్రార్థిస్తున్న ప్రతి ఒక్క తల్లిని అయ్యా, వారి బిడ్డలని ఈ క్షణము ఏకీభవించి నీ పాద సన్నిధిలోకి మేము సమర్పిస్తున్నాం నాయన. ఒక్కొక్కరిని నీ కరుణతో నడిపించమని యేసుక్రీస్తు బలమైన నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రియులారా, సత్యము మిమ్మల్ని స్వతంత్రుల్ని చేయును అని వాక్యం పలుకుతాంది. మనం ప్రార్థిస్తున్నప్పుడు, వాగ్దానాలు ఎత్తిపడుతుంటున్నప్పుడు దాని అర్థం ఏంటో మనం గ్రహించినప్పుడు అది మనకు విశ్వాసం అనుగ్రహిస్తుంది, బలం అనుగ్రహిస్తుంది. కనుకనే ఒక్కొక్క వాగ్దానాన్ని మనం లోతుగా మనం ధ్యానిస్తున్నాం. నేను కరుణ చూపిస్తాను అని అంటే దేవుడు ఆ కరుణాపీఠం నుండి ఆయన రక్తము గుండా ఆయన మనను చూసి, అందువల్లే మనకు, మన కుటుంబాలకు శిక్ష తొలగిపోతుంది. కనుక ఆయన కరుణ కొరకు, ఆయన కృప కొరకు మన బిడ్డల జీవితంలో ఈ కరుణ కృప మన బిడ్డలు నడిపించాలని మనం ప్రార్థన చేస్తాం. మీకు ఈ తల్లి ప్రార్థన అనే సిరీస్ ఆశీర్వాదకరంగా ఉంటే పిల్లరా లైక్ చేయండి, కమెంట్ చేయండి, ఇతరులకు మీరు షేర్ చేయండి. ఒక్కరైనా దేవుడి ద్వారా దీవించబడితే ఆ దీవెన మీకు, మీ కుటుంబాలకు. దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. గాడ్ బ్లెస్ యూ.